నథింగ్ ఫోన్ 4a Pro వర్సెస్ నథింగ్ ఫోన్ 3 ఎందుకు కంపారిజన్ అంటే చాలా మంది కమెంట్స్ చేశారనమాట. నాకు నథింగ్ ఫోన్ 3 కంపేర్ చేయమని చెప్పేసి 4a Proని. ఎందుకంటే చాలా మంది స్మార్ట్ ఫోన్ని 35,000కి 45,000కి ఈవెన్ విత్ ఎక్స్చేంజ్తో 25,000 30,000 కూడా కొనిండారు అనమాట. ఓకే, ఫ్యూచర్లో ఏమన్నా నథింగ్ ఫోన్ 3 ఈ ప్రైస్ ప్యాకెట్లోకి వస్తే మన నథింగ్ ఫోన్ 3 కొనాలా 4a Pro కొనాలని చాలా డౌట్స్ ఉంటుంది కదా. సో దానికోసం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో బ్రూటల్గా ఫేస్ టు ఫేస్ రికార్డ్ చేస్తాను అనమాట. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. కమింగ్ టు రివ్యూ, ఫస్ట్ దీనికి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం నథింగ్ 4a Pro చూస్తే మనకి యూనిబాడీ మెటల్ డిజైన్తో వస్తుంది. మనకి OnePlus Nord 4 కానీ ఆర్ఎల్స్ ఐఫోన్ 17 Pro Max కావచ్చు, ఈ రెండు ఫోన్స్ కూడా మనకి యూనిబాడీ మెటల్ డిజైన్తో వస్తుంది కదా. సో అదే విధంగా ఉంటుంది అనమాట. ఇది స్మార్ట్ ఫోన్ కూడా సింగిల్ బ్రిక్తో ఉంటుంది, బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే ఉండదు అనమాట. అదే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కార్నింగ్ గోల్డెన్ 7 ప్రొడక్షన్ యూస్ చేస్తారు, కానీ IP రేటింగ్ వచ్చేసి IP65 మాత్రం సపోర్ట్ చేస్తుంది. అదే నథింగ్ ఫోన్ 3 చూసుకుంటే మనకి ఇది అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, టిపికల్ గ్లాస్ శాండిల్ డిజైన్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గోల్డెన్ ఫిక్టర్స్ యూస్ చేస్తుంటే, ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కార్నింగ్ గోల్డెన్ 7 అయితే యూస్ చేశారు అనమాట. అండ్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 3 చూసుకుంటే IP68 రేటింగ్తో కూడా వస్తుంది చెప్పచ్చు. ఇక డిజైన్ పరంగా చాలా మందికి కూడా మన నథింగ్ 4a Pro అయితే చాలా మంది ఇష్టపడ్డారు, ఈసారి చాలా లైక్ చేశారు కాబట్టి. బట్ ప్రాక్టికల్గా చూస్తే మాత్రం ఒక IP రేటింగ్ అనేది కొంచెం అడ్వాంటేజ్ కాబట్టి నథింగ్ ఫోన్ 3 ఇక్కడ ఒక పాయింట్ అయితే స్కోర్ చేస్తుంది. మీకు IP రేటింగ్ పెద్ద మ్యాటర్ కాదనుకుంటే మాత్రం ఖచ్చితంగా నథింగ్ 4a Pro కూడా చాలా వరకు బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. బట్ IP రేటింగ్ ఇచ్చింటే ఈ ప్రైస్ బ్యాకెట్లో బాగున్నదే నా ఒపీనియన్. కమింగ్ టు డిస్ప్లే డిపార్ట్మెంట్, రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మనకి 1.5 రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే యూస్ చేస్తారు. రెండు కూడా మనకి LTPS ప్యానల్సే, ఏది కూడా మనకి LTP ప్యానల్ అయితే యూస్ చేయలేదు అనమాట. ఓకే, అండ్ వాళ్ళు మెన్షన్ చేస్తుంది ఆన్ పవర్ స్పెక్స్ పైన నథింగ్ 4a Pro వచ్చేసి 5,000 నిట్స్ అని చెప్తున్నారు అనమాట. అదే నథింగ్ ఫోన్ 3లో చూసుకుంటే 4,500 నిట్స్ అయితే చెప్తున్నారు అనమాట. సో రెండింటిని మనం టెస్ట్ చేసినప్పుడు ఈవెన్ అవుట్డోర్లో అండ్ సన్లైట్లో కూడా, ఈ బ్రైట్ సన్లైట్లో కూడా మనకి రెండు కూడా చాలా వరకు బ్రైట్గా ఉంది. బ్రైట్నెస్ పరంగా మాత్రం రెండిట్లో ఎటువంటి కంప్లైంట్స్ కూడా లేవని చెప్పచ్చు. వెన్ కమ్స్ టు కలర్స్, షార్ప్నెస్, ఇవన్నీ కూడా మూవీస్ చూస్తుంటప్పుడు మీకు రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, వైబ్రెంట్గా ఉంది, పంచీగా ఉంది. కాకపోతే నథింగ్ ఫోన్ 3లో కొంచెం వార్మర్ టోన్ మీకు అనిపించచ్చు అనమాట. అది తప్పిస్తే మీకు అంతా కూడా సేమ్ టు సేమ్ ఉన్న లిటిల్ బిట్ కొంచెం సైడ్ బై సైడ్ చూస్తున్నప్పుడు ఆ కలర్స్ అనేది లిటిల్ బిట్ నాకు నథింగ్ ఫోన్ 3లో బెటర్గా ఉంది ఏమో ఒక ఫీలింగ్ మాత్రం వచ్చింది. అది చాలా బేర్లీ విజిబుల్, మీరు సైడ్ బై సైడ్ పెట్టి చూస్తే కానీ ఆ డిఫరెన్స్ మీరు చెప్పలేరు. అండ్ నథింగ్ 4a Proలో 144 Hz యూజ్ చేశారనమాట. అదే నథింగ్ ఫోన్ 3లో చూసుకుంటే 120 Hz మాత్రం యూజ్ చేశారు. దీనికి రీఫ్రెష్ రేట్ చూస్తే మాత్రం. బట్ రియల్ లైఫ్లో మనం టెస్ట్ చేసినప్పుడు సిస్టమ్ లెవెల్లో రెండు కూడా 120లో రన్ అవుతుంది. కొన్ని స్పెసిఫిక్ గేమ్స్ మాత్రమే మనకి 144లో రన్ అవుతుంది అనమాట నథింగ్ 4a Proలో. అదొక చిన్న అడ్వాంటేజ్ అని మాత్రం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఇంకా రెండు స్మార్ట్ ఫోన్లో కూడా ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ యూజ్ చేశారు. రెండు కూడా చాలా రెస్పాన్సివ్గా ఉంది, చాలా ఫాస్ట్ అన్లాక్ అవుతుంది, ఎటువంటి ఇష్యూస్ కూడా లేవని చెప్పొచ్చు. కమింగ్ టు స్పీకర్స్, ఇక్కడ మన క్లియర్ విన్నర్ నథింగ్ ఫోన్ 3 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ స్టీరియో స్పీకర్స్ మాత్రం నేను చెప్తున్నా ప్రాపర్ 50-50 రేషియోలో ఉంటుందన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్స్ అని చెప్పొచ్చు ఆ సెగ్మెంట్లో. ఐ మీన్ 45-50 వేలలో కూడా ఏ ఒక్క ఫోన్ కూడా దీన్ని టచ్ చేయలేదు. ఆ రేంజ్లో ఉంటుంది స్పీకర్స్ క్వాలిటీ, వేరియేషన్, ఆడియో సపరేషన్ కావచ్చు, ఆ బీట్ కావచ్చు, ఆ థంప్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇట్ ఫీల్స్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అదే నథింగ్ 4a Proలో చూసుకుంటే స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు, కాకపోతే ఆడియో క్లారిటీ కానీ సపరేషన్ కానీ వెన్ కంపేర్ టు నథింగ్ ఫోన్ 3 అంత గొప్పగా అయితే మాత్రం ఖచ్చితంగా ఉండదు. నేను నథింగ్ 4a Pro కూడా చెప్పాను, 40,000 రూపాయల్లో ఇంకా బెటర్ స్పీకర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా అని చెప్పేసి నథింగ్ 4a Pro మాత్రం. సో ఖచ్చితంగా ఇక్కడ నథింగ్ ఫోన్ 3 క్లియర్ విన్నర్ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్లో. కమింగ్ టు పర్ఫార్మెన్స్, నథింగ్ 4a Proలో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 4తో విత్ LPDDR5X RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే యూజ్ చేశారు. అదే నథింగ్ ఫోన్ 3 చూసుకుంటే మాత్రం మనకి స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో విత్ LPDDR5X RAM అండ్ UFS 4.0 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు అనమాట. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మనం టెస్ట్ చేసినప్పుడు యాంటీ స్కోర్ అయితే మాత్రం 4a Pro అయితే 1.3 మిలియన్ స్కోర్ చేస్తే నథింగ్ ఫోన్ 3 చూసుకుంటే మాత్రం మనకి 2.1 మిలియన్ అయితే స్కోర్ చేసింది, అబౌట్ 2 మిలియన్ అయితే స్కోర్ చేసింది చెప్పొచ్చు. ఈ స్కోర్స్ ఒక పెట్టేస్తే రియల్ లైఫ్లో చూస్తే BGMI వచ్చేసి రెండు స్మార్ట్ ఫోన్లో కూడా స్మూత్ 120 సపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ మన టెస్టింగ్లో నేను నథింగ్ 4a Pro ఆడినప్పుడు మాత్రం లిటరల్లీ అన్ప్లేయబుల్ అని చెప్తాను. ఎందుకంటే 120 FPS సపోర్ట్ చేస్తుంది, కానీ అది 120 FPS మాత్రం కంప్లీట్గా రావడం లేదనమాట. 89 FPS అయితే మాత్రం నాకు యావరేజ్గా వచ్చింది ఒకే ఒక TDM మ్యాచ్లో, 5 minutes TDM మ్యాచ్లో. అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ కూడా 60కి 70కి పడిపోతుంది, ఆ రేంజ్లో ఉందన్నమాట ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్స్. అదే నథింగ్ ఫోన్ 3లో చూసుకుంటే
ఇది కూడా మనకి ఒక చిన్న చిన్న ల్యాక్స్ ఫ్రెండ్ నోటీస్ చేసినా ప్లేయబుల్గా ఉందని చెప్పొచ్చు, కొంచెం బెటర్గా ఉందని చెప్పొచ్చు. కానీ ఒకటి ఏంటంటే రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మీరు హార్డ్ కోర్ గేమ్స్ ఎక్కువ ఆడుతుంటే మాత్రం రెండింటిని వద్దని చెప్తా. 8s Gen 4 బెటర్ ప్రాసెసరే, బట్ మీకు అదర్ స్మార్ట్ ఫోన్లో ఉంటుంది కదా, లైక్ IQ Neo 10 వేరే స్మార్ట్ ఫోన్లో ఉండే 8s Gen 4 పోల్చుకుంటే నథింగ్ ఫోన్ 3లో ఉన్న 8s Gen 4 మీకు అంత బెటర్ అయితే పర్ఫామ్ చేయదు. ఓకేనా, ఇక్కడ నథింగ్ 4 ప్రోతో కంపేర్ చేస్తే మాత్రమే నథింగ్ ఫోన్ 3 బెటర్గా ఉంటుంది. అదొక్కటి నేను మెన్షన్ చేస్తున్నా. ఇంకా రియల్ లైఫ్ యాప్స్ మాత్రం రెండిట్లో చాలా స్మూత్గా ఉంది, చాలా ఫ్లూయిడ్గా ఉంది. యూ కాంట్ ఈవెన్ సే డిఫరెన్స్ అనమాట. స్పష్టంగా రియల్ లైఫ్లో ఈ ప్రాసెసర్ ఇది చాలా స్మూత్గా ఉంది, చాలా కొంచెం షటరీగా ఉంది అని చెప్పలేం. ఆ ఓఎస్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ ఇక్కడ ఖచ్చితంగా చాలా వరకు బెటర్గా ఉంది. యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కానీ, ర్యామ్ మేనేజ్మెంట్ కావచ్చు, యాప్ స్విచ్చింగ్ కావచ్చు, సో ఎవ్రీథింగ్ ఫీల్స్ స్మూత్ అనమాట. రెండిట్లో కూడా ఎటువంటి ఇష్యూ కూడా లేదని చెప్పొచ్చు. కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, నథింగ్ 4a Pro చూసుకుంటే 5400 mAh బ్యాటరీ ఇచ్చారు, 50 వాట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేయలేదు. అదే నథింగ్ ఫోన్ 3 చూసుకుంటే మనకి 5500 mAh బ్యాటరీ ఇచ్చారు, దాని 60 వాట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో ఛార్జర్ అయితే ఇవ్వలేదు అనమాట. సో రెండింటికి నేను ఒకే ఛార్జర్ యూస్ చేస్తాను, 65 వాట్ గ్యాన్ ఛార్జర్, CMF ఛార్జర్ అనమాట. రెండింటిని ఛార్జింగ్ చేసినప్పుడు బేర్లీ నాకు డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు. 1 అవర్లో మీకు రెండు ఫోన్లు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట, 0 to 100%. ఇంకా బ్యాకప్ టైం, స్క్రీన్ టైం గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా వస్తుంది. ఒక అరగంట మీకు ఎక్కువ రావచ్చేమో నథింగ్ ఫోన్ 3 మాత్రము, బట్ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు కొంచెం లైట్ యూజ్ చేస్తారు, మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ ఎక్కువ చేస్తారంటే ఒక 7 నుంచి 8 నెలల సేపు అయితే వస్తుంది. రెండు కూడా మీకు కొంచెం ఎక్కువ పుష్ చేస్తారంటే రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు ఒక 6 నుంచి 7 గంటల వరకు మాత్రమే లాస్ట్ అవుతుంది. సో రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా ఈ రోజు ట్రెండ్ తగిన విధంగా బ్యాటరీ కెపాసిటీ అయితే లేదు. 6500, 7000, 9000 అలా అయితే ఖచ్చితంగా లేదనమాట. సో రెండు కూడా ఆల్మోస్ట్ నెక్ టు నెక్కే ఉంది బ్యాటరీ డిపార్ట్మెంట్లో. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక హాఫ్ అన్ డిఫరెన్స్ రావచ్చేమో, నథింగ్ ఫోన్ 3 కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేయొచ్చేమో అంతే. కమెంట్ డిపార్ట్మెంట్, రెండు కెమెరా స్పెక్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ మెయిన్ కెమెరా చూస్తే రెండు చాలా వరకు సిమిలర్ గా ఉంది. కలర్స్ కానీ, డీటెయిల్స్ కానీ, ఎవ్రీథింగ్ కూడా చాలా వరకు సిమిలర్ గా అనిపిస్తుంది. కానీ నథింగ్ 4a Pro లిటిల్ బిట్ షార్ప్నెస్ అయితే కొంచెం ఎక్కువ ఉంది అనిపించింది. ఇంకా డైనమిక్ రేంజ్ మాత్రం రెండు కూడా చాలా వర్క్ చేయాలి. అప్డేట్స్ చాలా వరకు పడాలన్నమాట. అంత బెటర్గా అయితే లేదు. స్కిన్ వైటింగ్ ఇష్యూ కానీ, డైనమిక్ రేంజ్లో అయితే మాత్రం రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా ఇష్యూ ఉందని చెప్పొచ్చు మెయిన్ కెమెరాలో. ఇంకా అల్ట్రా వైడ్ లో డౌటే లేదు, నథింగ్ ఫోన్ ఇక్కడ క్లియర్ విన్నర్. ఎందుకంటే ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వడం వల్ల 4a Pro లో ఉండే 8 మెగాపిక్సెల్ కంపేర్ చేస్తే చాలా వరకు బెటర్ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తాం. కాబట్టి 100% ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో నథింగ్ ఫోన్ 3 క్లియర్ విన్నర్ అని చెప్పొచ్చు. ఇంకా టెలిఫోటో లెన్స్ 3.5x కావచ్చు, 3x కావచ్చు, రెండు కూడా చాలా వరకు సిమిలర్గా ఉంది. కలర్స్ రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా వస్తుంది అనమాట. కానీ ఇక్కడ నథింగ్ ఫోన్ 3లో కొంచెం షార్ప్గా ఉందని చెప్పొచ్చు. డైనమిక్ రేంజ్ కూడా కంపేర్ టు మన 4a Pro నథింగ్ ఫోన్ 3 చాలా వరకు బెటర్గా ఉందన్నమాట. 3xలో పోర్ట్రేట్స్ మాత్రం. సో రెండు కూడా ఎడ్జ్ డిటెక్షన్ కానీ, మనకి బొకే ఎఫెక్ట్ కావచ్చు, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాం. డైనమిక్ రేంజ్ పరంగా అండ్ కొంచెం షార్ప్నెస్ పరంగా నథింగ్ ఫోన్ 3 ఇక్కడ బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా చూస్తే నాకు ఇక్కడ 4a Pro ఉన్న కలర్స్ బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది అనమాట కంపేర్ టు నథింగ్ ఫోన్ 3. బట్ రెండు స్మార్ట్ ఫోన్లో ఇమేజ్ కూడా చాలా వరకు బెటర్గానే ఉందన్నమాట షార్ప్నెస్ పరంగా. కానీ డైనమిక్ రేంజ్ పరంగా మాత్రం రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా వర్క్ చేయాలి. ఫ్రంట్ కెమెరా కూడా రెండు కెమెరాస్లో కూడా సేమ్ స్కిన్ వైట్నింగ్ ఇష్యూస్. డైనమిక్ రేంజ్ మాత్రం అంత గొప్పగా అయితే లేదనమాట, వైట్గా అయిపోతుంది. ఎడ్జెస్ కూడా అంత బెటర్గా అయితే మాత్రం ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు. ఇంకా వీడియోస్ విషయానికి వస్తే మాత్రం నథింగ్ ఫోన్ 3 ఇక్కడ చాలా వరకు బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మెయిన్ కెమెరాలో వచ్చేసి 4K 60fps సపోర్ట్ చేస్తుంది. అదే 4a Proలో చూసుకుంటే 4K 30fps మాత్రమే. రెండిట్లో కలర్స్, స్టెబిలైజేషన్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాం. ఆ 60fps అనేది నథింగ్ ఫోన్ 3కి పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అల్ట్రా వైడ్ వీడియోలో మాత్రం డౌటే లేదు, నథింగ్ ఫోన్ 3 ఇక్కడ క్లియర్ విన్నర్. ఎందుకంటే 4K 60fps లో వీడియో క్వాలిటీ చాలా బెటర్ గా ఉంది. అదే 4a Proలో చూసుకుంటే జస్ట్ 1080p 30fps మాత్రమే ఇవ్వడం వల్ల ఫుటేజ్ సాఫ్ట్ గా ఉంది, అస్సలు బాగాలేదు. టెలిఫోటో లెన్స్ లో వీడియో క్వాలిటీ నథింగ్ ఫోన్ 3 బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది బికాస్ ఆఫ్ 4K 60fps కంపేర్ టు 4K 30fps అండ్ 4a Pro. కలర్స్, షార్ప్నెస్ రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్ ఉన్న స్టెబిలైజేషన్ నథింగ్ ఫోన్ 3లో చాలా వరకు బెటర్ గా ఉందని చెప్పొచ్చు. ఇంకా ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వీడియోలో కూడా నథింగ్ ఫోన్ 3 బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్ గా 4K 60fps, అదే 4a Proలో చూసుకుంటే జస్ట్ 1080p 60fps మాత్రమే ఇవ్వడం వల్ల ఫుటేజ్ చాలా వరకు సాఫ్ట్ గా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా క్లియర్ విన్నర్ నథింగ్ ఫోన్ 3 అని చెప్పొచ్చు. సో ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం నథింగ్ ఫోన్ 3 క్లియర్ విన్నర్ అని చెప్పొచ్చు. అది వీడియోస్ లో కానీ, ఫోటోస్ లో కానీ. బట్ ఫోటోస్ లో మాత్రం ఆ లైన్ అనేది చాలా థిన్ గా ఉందన్నమాట. రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంది. ఫ్రంట్ కెమెరా కానీ, పోర్ట్రేట్స్ కానీ, మెయిన్ కెమెరా కానీ ఆల్మోస్ట్ థిన్ గా ఉందని చెప్పొచ్చు. సో బేర్లీ విజిబుల్. ఖచ్చితంగా మీరు చూసింటారు కదా, మీకు కావాలంటే డ్రైవ్ లింక్ డ్రాప్ చేస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. కమింగ్ టు కన్క్లూజన్, ఈ రెండు స్మార్ట్ ఫోన్ లో మేమేది కొనుక్కోవాలి బ్రో, సింగిల్
సింగిల్ వర్డ్లో చెప్పంటే మాత్రం రెండింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ చూస్తే మాత్రం ఫస్ట్ నథింగ్ 4A Pro చూసుకుంటే 12 వచ్చేసి 42,000 దగ్గర ఉందన్నమాట. అదే నథింగ్ ఫోన్ 3 చూసుకుంటే 16 వచ్చేసి విత్ కార్డ్ ఆఫర్స్ బేస్ చేసుకుంటే 52-53 దగ్గర అయితే వేరీ అవుతుంది. సో మీకు ఫ్యూచర్లో ఏమన్నా నథింగ్ ఫోన్ 3 ఒక 40,000-45,000 దగ్గర వచ్చిందంటే మాత్రం కళ్ళు మూసుకుని నథింగ్ ఫోన్ 3 తీసుకోండి. అన్డౌటెడ్లీ చెప్తా. కంపేర్ టు 4A Pro మనకి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ కాదు, ఓకేనా. దీని ప్రైసింగ్ 30,000 రూపాయలే, ఇది వర్త్ 30,000 రూపాయలే. బాక్స్లో ఛార్జర్ కూడా లేదనమాట. 8,128 మాత్రం ఈ 2026లో తీసుకోవడానికి ట్రై చేయొద్దండి, ఓకేనా. సో దీనికి ఒక 12 towards వేరియంట్ చూసుకుంటే మాత్రం 41,000 దగ్గర విత్ కార్డ్ ఆఫర్స్ బేస్ చేసుకుంటే వస్తుందన్నమాట. సో 42,000 పెట్టి దీన్ని తీసుకోవడం కన్నా ఇంకొక 5,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి నథింగ్ ఫోన్ 3 తీసుకోవడం బెటర్. ఇన్ కేస్ ఫ్యూచర్లో నథింగ్ ఫోన్ 3 45-47 దగ్గర వస్తే, లేదు ఇప్పుడు తీసుకుంటానంటే కూడా 10,000 రూపాయలు డిఫరెన్స్ ఉందన్నమాట రెండు స్మార్ట్ ఫోన్ దగ్గర. ఆ 10,000 రూపాయలు నువ్వు పెట్టినా కూడా నథింగ్ ఫోన్ 3 ఈచ్ అండ్ ఎవ్రీ రూపీకి వర్తే కంపేర్ టు నథింగ్ 4A Pro. సో మీరు ఫ్యూచర్లో అమ్మాలనుకుంటే కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీకు బెటర్ రీసేల్ వాల్యూ హోల్డ్ చేస్తుంది అనమాట నథింగ్ ఫోన్ 3. సో ఇక్కడ క్లియర్ విన్నర్ నథింగ్ ఫోన్ 3 తీసుకోవడమే నాకు ఎవ్రీ ఆస్పెక్ట్లో బెటర్ అనిపిస్తుంది అనమాట కంపేర్ టు నథింగ్ 4A Pro. ఐ హోప్ ఈ వీడియోలో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా కమెంట్ చేయండి, ప్రతి ఒక్క కమెంట్కి కూడా రిప్లై చేస్తాను. దిల్ సేర్ సైనింగ్ ఆఫ్, జై హింద్.